హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు నేను మిర్చి బజ్జీ చేద్దాం అనుకుంటున్నానండి. అందులో అది చేయడానికి ఒక మిక్సీ జార్లో ధనియాలు, జీలకర్ర, ఉప్పు వేసి గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత ఒక కప్ శనగపిండి తీసుకొని, తర్వాత కారం 1 స్పూన్ ఉప్పు, తర్వాత వాము ఒక 1 స్పూన్ తీసుకొని ఇలాగ నేను చూపించే విధంగా అలా చేసి మ్యాష్ చేసుకొని అందులో వేసుకొని జల్లించుకోవాలండి. ఉండలు లేకుండా జల్లించుకోవాలి. లాస్ట్లో మనకి వాము జల్లెడలో ఉండిపోతుంది. ఆ జల్లెడలో తీసి అందులో వేసుకోవాలి. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్, తర్వాత విస్కర్ తీసుకొని మనం బీట్ చేసుకుంటూ వాటర్ పోసుకుంటూ ఇలా కన్సిస్టెంట్ దోశ బ్యాటర్ లాగా చూసుకోవాలి. తర్వాత నాకు సాల్ట్ సరిపోలేదు, అందుకే నేను అడ్జస్ట్ చేసుకున్నానండి సాల్ట్ వేసి. తర్వాత ఇలా నేను చూపిస్తున్న విధంగా మిర్చిని బాగా కడుక్కొని ఆరబెట్టుకోవాలి, లేకపోతే పిండి అంటుకోదండి. నేను చూపిస్తున్న విధంగా అలా చేసేసి మిశ్రమాన్ని అందులో పెట్టేసి ఇలా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలండి. అంతే. ఇలాగ వర్షం పడుతున్నప్పుడు వేడి వేడి మిర్చి